ప్లాస్టిక్ వ్యర్థాలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యం పర్యావరణానికి వినాశకారిగా మారుతున్నాయి. ఇక వినాయక చవితి, దసరా రోజుల్లో చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, వాటికి వినియోగించే కెమికల్ రంగులతో ప్రకృతికి మరింత హాని కలుగుతుంది. రసాయనాలు కలిపి తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు పొల్యూట్ అవుతుంది. దీంతో మానవాళి మనుగడకు ప్రశ్నార్థకరంగా మారుతుంది. అయితే కొందరు మాత్రం పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆవు పేడతోనూ అద్భుతాలను సృష్టిస్తూ గోమాతలను సంరక్షిస్తుంది నగరానికి చెందిన ఓ సంస్థ. గోమాతను పూజించాలి, గోవులను రక్షించాలి అని అనేక మంది పాటుపడుతూ ఉంటారు. అయితే వాటిని రక్షించడం మాత్రమే కాదు, వాటి మలమూత్రాదులతో విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేసి పర్యావరణానికి కూడా మేలు చేయొచ్చని నిరూపిస్తోంది నగరానికి చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్. ఆవు పేడతో వినాయక విగ్రహాలతో పాటు విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడటం మాత్రమే కాదు, మహిళలకు కూడా ఉపాధిని కల్పిస్తోంది. ఇంతకీ ఆ ట్రస్ట్ ఎక్కడ ఉంది, ఏమేం ఉత్పత్తులను తయారు చేస్తుంది చూద్దాం. ఉప్పల్లోనే శ్రీశంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ పర్యావరణ రక్షణకు తమ వంతు కృషి చేస్తోంది. 25 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ ట్రస్ట్ కబేళాలకు తరలించే ఆవులను కాపాడి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వాటి నుంచి వచ్చే గోమయం, గోపచింతతో వినాయక దేవి విగ్రహాలే కాకుండా దాదాపు 30 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ఇందులో మహిళలను సైతం భాగస్వామ్యం చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం గణపతి ప్రతిమలతో పాటు అమ్మవారి విగ్రహాల పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆవు పేడతో దాదాపు 20 రకాల ఉత్పత్తులను అయితే తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకు ఈకో ఫ్రెండ్లీ అంటే పూర్తిగా ఆవు పేడతో మనకు ఈ విధంగా వినాయక విగ్రహాలను కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా మహిళలే తయారు చేస్తున్నారు. మహిళలకి ఇక్కడ ఉపాధి అందిస్తున్నారు. మనతో పాటు ఇవి తయారు చేస్తున్నటువంటి మహిళ ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు, ఏమేమి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అక్క. ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు? నేను ఇక్కడికి వచ్చి 5 years అయిందండి. ఓకే. అంటే దాదాపు గురుగారు ఒక 25 సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ గోసేవ. మేమైతే ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్లు తయారు చేయడం 5 సంవత్సరాలు అవుతుంది. వినాయకులే కాకుండా చాలా రకాల ఒక 30 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయండి మా దగ్గర. సో మొత్తం ఎంతమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు? దాదాపు 20 మంది. 20 సో వినాయక విగ్రహాలే కాకుండా ఇంకా ఆవు పేడతో ఏమేమి ఉత్పత్తులు తయారు చేస్తుంటారు? ప్రమిదలు, లక్ష్మీదేవి విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, ధూప్ స్టిక్స్, అగరబత్తులు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి. ఓకే. సో పర్యావరణాన్ని పరిరక్షించడం, గో సంరక్షణ ఇందులో భాగం అవ్వడము, దీనివల్ల ఉపాధి పొందడము ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి, మాకు హ్యాపీగా ఉంది. సో మామూలుగా అయితే ఇదివరకు ఏం చేసేవారు అంటే దీని ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మీకు దొరికింది కదా, మీలాగే ఇంకొక 19 మంది కూడా దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు కదా, సో దీని గురించి చెప్పండి. ఇదివరకు అంటే ఇంకా ఇవి వాడే వాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో రావాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఇందులో చేరాలని కూడా, ఉపాధి కల్పించవచ్చు అని. ఆవు పేడతో ఉత్పత్తులను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న మరొక మహిళ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, సో ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, చాలా డిఫరెంట్ అంటే ఆవు పేడతోటి మనము వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? 3 years అవుతుంది. 3 years అవుతుంది. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఈ ఉపాధి ఎలా లభించింది మీకు? ఇప్పుడు అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ చేస్తున్నారని. ఓకే. అయితే వచ్చి అడిగాను, ఉపాధి దొరికింది. ఓకే. సో ఎట్లా అంటే వీటిని తయారు చేయడానికి ముందు మనకి ట్రైనింగ్ కానీ ఏమైనా ఇస్తారా? ట్రైనింగ్ అంటే చెప్తారు ఎలా చేయాలన్నది ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. రాగానే తెలియదు ఎవరికి కూడా ఎలా చేయాలి ఏంటని, సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు. ఓకే. సో నేర్చుకోవడానికి మీకు ఎంత సమయం పట్టింది విగ్రహాలను తయారు చేయడం? ఎందుకంటే ఇంత మంచిగా ఇంత అద్భుతంగా తయారు చేశారు కదా, సో ఎంత సమయం పట్టింది నేర్చుకోవడానికి? నేర్చుకోవడానికి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. కొందరిలో లేట్గా ఉంటుంది, కొందరిలో తొందరగా మాకేం చెప్పగానే తొందరగానే క్యాచ్. ఇప్పుడు మీరు ఈ విగ్రహాన్ని తయారు చేశారు, సో ఎంత సమయం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది ఈ విగ్రహం తయారు చేయడానికి? ఇదే 15 days టైం పడుతుంది. 15 days అంటే రెడీ అవుతుంది కానీ డ్రై అవ్వడానికి ఒక 15 days టైం పడుతుంది. సో మొత్తం ఇందులో ఓన్లీ ఆవు పేడ మాత్రమే ఉంటుందా మనకు, లేకపోతే ఇంకేమైనా కలుపుతారా? ఆవు పేడ, ఇంకోటి లసోడా అని ఒక పౌడర్ ఉంటుంది, గమ్మింగ్ పౌడర్. ఆ పౌడర్ ఒకటి, చింతపిక్కల పౌడర్ ఒకటి కలుపుతాం.
పేడ ఉత్పత్తులను వాడదాం, ప్రకృతిని కాపాడదామనే నినాదంతో ముందుకెళ్తున్నామని శ్రీనివాస్ అంటున్నారు. ప్లాస్టిక్, కెమికల్స్ వాడడం వల్ల ప్రకృతి కలుషితమవుతోందని, తద్వారా రాబోయే 20 ఏళ్లలో భూసారం తగ్గి పంటలు పండే శక్తిని భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఆవు పేడ మాత్రం భూసారం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. దాతల నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోకుండా గోశాలలు నిర్వహించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆవు పేడతో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నామన్నారు. నా పేరు శ్రీనివాస ప్రసాద్ కుప్ప. శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, ఉప్పల్, హైదరాబాద్. గత 25 సంవత్సరాలుగా కబేళాకి తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి ఆశాంతం వాటి జీవితాంతం కూడా రక్షణ కల్పిస్తూ వాటి మలమూత్రాదులతో అనేక ఉత్పత్తుల్ని తయారు చేస్తూ సమాజ హితం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మా యొక్క శక్తి మేరకు సొసైటీకి ఉపయోగపడాలని చేస్తున్న ఎన్నో ఉత్పత్తులు, గోమయ ఉత్పత్తులు మేము తయారు చేస్తున్నాం. ఎందుకంటే గోశాల నడపడం అనితర సాధ్యం, అసాధ్యం. మా దగ్గర 250 గోవులు ఉన్నాయి. ఆ గోవుల్ని కాపాడాలి అంటే యాచన చేస్తే కాదు, యోచన చేయాలి. డొనేషన్ మీద ఆధారపడి గోశాలలు నడుస్తున్నాయి. కానీ మా గోశాల డూ ఫర్ నేషన్, పర్యావరణ పరిరక్షణ, జలవాయు కాలుష్య రహిత సమాజం కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. గోమయ వినాయకుడితో నీటి శుద్ధి జరగాలి. నీరు లేకపోతే జీవం లేదు. అటువంటి జీవరాశులు అన్నీ కూడా నీటిని ఆశ్రయించుంటాయి. అటువంటి కాలుష్యాన్ని మనం వాటిల్లో పండగలు, పబ్బాలు అని చెప్పి నాశనం చేసే హక్కు మనకు లేదు. కాబట్టి వాటిని ఏ విధంగా చేస్తే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, నీటి శుద్ధి ఎలా జరుగుతుంది, ఈ యొక్క భూసారం ఎలా పెరుగుతుంది అనే ఆలోచనలో ఉద్భవించిందే గోమయ వినాయకుడు. అటువంటి గోమయ వినాయకులను వినియోగించేటైతే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, జల కాలుష్యం తగ్గుతుంది. అందుకోసం గోమయ వినాయకుడిని ఈ యొక్క వినాయక చవితికి చేస్తున్నాం. గోమయంతో దేవుళ్ల విగ్రహాలతో పాటు పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు. అంతేకాకుండా ల్యాప్టాప్లు పెట్టుకునేందుకు కూడా ఆవు పేడతో చేసే సపోర్టింగ్ ప్యాడ్లు కూడా తయారు చేస్తున్నారు. కారులో వాడే మ్యాట్లు, జపమాలలు, రేడియేషన్ తగ్గించేందుకు సెల్ ఫోన్ స్టాండ్లు, ప్రమిదలు వంటి 20 నుంచి 30 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కబేలాలకు తరలించే గోవులను కాపాడి వాటికి ఆశ్రయం కల్పిస్తూ వాటి నుంచి వచ్చే మలమూత్రాదులతో విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ గో సంరక్షణకు పాటుపడుతోంది ఉప్పల్లో ఉన్నటువంటి శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారితోనే ఈ ఉత్పత్తులన్నింటినీ తయారు చేయిస్తున్నారు. ఆవు పేడతో ఇటు మనకి వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలతో పాటు అమ్మవారి విగ్రహాలను, అదేవిధంగా విభిన్న రకాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మీరు నా మెడలో చూస్తున్నటువంటి ఈ మాల కూడా ఆవు పేడతో తయారు చేసినటువంటిది. ఇలాంటివి దాదాపు 20 నుంచి 30 రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ గో సంరక్షణకు పాటుపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.